హాయ్ గైస్. సో లాస్ట్ వీడియోలో మనం CSS బాక్స్ మోడల్ గురించి తెలుసుకోవడం జరిగింది. CSS బాక్స్ మోడల్లో ప్యాడింగ్ అండ్ మార్జిన్ని యూస్ చేసుకొని ఎలిమెంట్స్ని ఏ విధంగా మనం అట్రాక్టివ్గా క్రియేట్ చేయొచ్చో తెలుసుకున్నాము. ఈ రోజు వీడియోలో మనం ఇమేజ్ బాక్స్ గురించి తెలుసుకున్నాం. అసలు ఇమేజ్ బాక్స్ ఎలిమెంట్ ఏంటి, సో ఇమేజ్ బాక్స్ ఎలిమెంట్ని ఎలా యూజ్ చేయాలి అనే వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టే విత్ మీ. సో ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ కనుక మీరు ఎనేబుల్ చేసుకుంటే నేను చేసేటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఒకవేళ మీరు కనుక సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో అవ్వండి. సో సోషల్ మీడియాలో నేను షార్ట్ కంటెంట్ని ఈజీగా సింపుల్గా అర్థమయ్యే విధంగా పంపిస్తుంటాను. సో ఇమేజ్ బాక్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి అని తెలుసుకోవడం కోసం మనం మన కమ్యూనిటీస్ కనుక వెళ్ళిపోదాము. సో ఈ సెషన్లో మనం ఇమేజ్ బాక్స్ని ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో ఇమేజ్ బాక్స్ అనేది ఏంటి అంటే మనం ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్ కోసం కావచ్చు, లేకపోతే టెస్టిమోనియల్స్ యూజ్ చేయడం కోసం కావచ్చు, లేకపోతే మన టీమ్ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, సో అటువంటి వాటి కోసం మనం దీన్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికోసం ఒక 3 కాలమ్ సెక్షన్ ఒకటి తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ బాక్స్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇమేజ్ బాక్స్ ఓకే. సో ఇక్కడ ఇమేజ్ బాక్స్ పెట్టాను. సో ఇక్కడ ఇమేజ్ బాక్స్ పెట్టిన తర్వాత మనకి ఇమేజ్, అదేవిధంగా ఒక హెడ్డింగ్, కొంత టెక్స్ట్ డిస్క్రిప్షన్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మెజారిటీ కేసెస్లో ఏంటంటే సర్వీసెస్ గురించి మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో నేను ఒక ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్. ఇన్సర్ట్. సో ఇక్కడ టెక్స్ట్, ఓకే. సో ఇక్కడ కొంత టెక్స్ట్ సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఉంది. సో ఒక్కసారి దీన్ని ఎలా ఉందో చూద్దాము. ఒకసారి ప్రివ్యూ కనుక చెక్ చేసినట్టు సో ఈ విధంగా వస్తుంది. అయితే దీన్ని మనం ఇంకా లుకింగ్ పరంగా బాగుండాలి అని అనుకున్నప్పుడు సో లేఅవుట్కి వెళ్ళి మనం సో 50 మార్జిన్ ప్రొవైడ్ చేసాము. అండ్ దీనికి వచ్చేసి ఏంటి అంటే సో లింక్ తీసేసి సో టాప్లో 50, బాటంలో 50 ప్రొవైడ్ చేసాము. సో ఇది సో దీనికి సంబంధించి మనం సో ఈ టెక్స్ట్ బాక్స్ కాలం ఏదైతే ఉందో సో దీనికి బ్యాక్గ్రౌండ్ మనం వైట్ కలర్ అప్లై చేద్దాం. ఓకే. సో ఈ విధంగా మీకు వేరియేషన్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీనికి మనం ఈ లేఅవుట్ ఏదైతే ఉందో సో దీనికి మనం సో ప్యాడింగ్ సో 20 మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో 20. సో ఇలా టాప్ బాటమ్ ప్రొవైడ్ చేసాం, బాగానే ఉంది. సో ఇప్పుడు దీంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే సో ఇమేజ్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉండాలి, సో లెఫ్ట్లో ఉండాలా, రైట్లో సెంటర్లో ఉండాలా, లేకపోతే రైట్లో ఉండాలా. సో మనం మ్యాక్సిమం ఇలా సెంటర్లో పెట్టుకుంటే లుకింగ్ అనేది బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ టైటిల్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ఎంత పెట్టుకోవాలి, H1 పెట్టుకోవాలా, H2 పెట్టుకోవాలా, H3 పెట్టుకోవాలా అనేది. సో స్టైల్స్లోకి వచ్చినంత మనం ఇక్కడ చూడండి. సో ఇమేజ్ యొక్క స్పేసింగ్ ఉంటుంది అండ్ ఇమేజ్ యొక్క విడ్త్ ఉంటుంది. సో ఈ ఇమేజ్ యొక్క విడ్త్ని మనం కావాలంటే కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా. అండ్ స్పేసింగ్ అనేది కూడా మనం ఏంటి అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో 15 డిఫాల్ట్గా ఉంది. సో దాన్ని అలాగే ఎంచుకోవచ్చు. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బార్డర్ రేడియస్. సో ఈ బార్డర్ రేడియస్ వల్ల ఇమేజ్ యొక్క కార్నర్స్ ఏవైతే ఉన్నాయో అవి రౌండ్ షేప్గా అవుతాయి. చూడండి. సో ఈ విధంగా. సో మనం 10 పెట్టుకోవచ్చు, 10 పిక్సెల్స్. సో హోవర్ యానిమేషన్ కావాలంటే హోవర్ యానిమేషన్ మనం యాడ్ చేయొచ్చు. హోవర్ యానిమేషన్ చూడండి, షింక్ అన్నట్టు, లేకపోతే పల్స్ మూవ్ అవుతున్నట్టు, పల్స్ అండ్ గ్రో. సో ఇలా మనకు కావాల్సినటువంటి ఏదైనా కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో వాటిని మనం ప్లాన్ చేయొచ్చు. సో నన్ను పెడుతున్నాను నేను. అదేవిధంగా ఇది ఇమేజ్ పరంగా. సో కంటెంట్ పరంగా చూసుకున్నప్పుడు చూడండి, అలైన్మెంట్ ఏమి అలైన్మెంట్ ఉంది, లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్. సో ఇలాగా. సో వర్టికల్ అలైన్మెంట్ వచ్చేసి మిడిల్లో పెట్టుకుంటే మిడిల్లో ఉంటుంది. సో మనం టాప్లో ఉంది, టాప్లోనే ఉంచుకోవచ్చు. తర్వాత ఇక్కడ కలర్. సో కలర్ ఎప్పుడైనా కూడా మనకి రీడబిలిటీ ఉండేలా మనం చూసుకోవాలి. సో చూడండి. ఓకే. సో అదేవిధంగా టైపోగ్రఫీ. సో టైపోగ్రఫీ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో మనం తెలుసుకున్నాం కాబట్టి సో వాటి గురించి కూడా నేను ఎక్కువ ఇండెప్త్ వెళ్ళట్లేదు. సో ఏదైనా ఒక మంచి ఫాంట్ చూసుకొని సో ఈ ఫాంట్స్ కావాల్సిన విధంగా మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. అదేవిధంగా డిస్క్రిప్షన్ ఏరియా కూడా. సో డిస్క్రిప్షన్ కూడా ఇవన్నీ రెడ్ కలర్ పెట్టాను, రెడ్ కలర్ వచ్చింది. సో ఈ విధంగా మనం ఏంటి అంటే ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేయొచ్చు. అదే సెక్షన్ మనం ఇక్కడ మళ్ళీ ఇంకా కావాలి అని అనుకున్నప్పుడు సో వీటిని మనం ఏం చేయొచ్చు అంటే
రైట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ అనే ఒక ఆప్షన్ ఉంది. సో కాపీ ప్లేస్ ఇక్కడ పేస్ట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఒక కాలం అనేది వస్తుంది అన్నమాట. సో డిలీట్ అంటే కాలం సెలెక్ట్ చేశాను అనమాట. అలా కాకుండా దీన్ని సెలెక్ట్ ఎలిమెంట్ ఒకదాన్ని పట్టుకుంటే కాపీ పేస్ట్, సో ఎలిమెంట్ వరకు అవుతుంది. బట్ బ్యాక్గ్రౌండ్ కాలంకి ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో అది అవ్వదు అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే సో డిలీట్ డూప్లికేట్. ఓకే, సో ఇక్కడ కంటెంట్ మనం చేంజ్ చేయొచ్చు. సో కంటెంట్ దగ్గర నేను ఏం చేస్తున్నాను, సో ఇంకొక ఇమేజ్ని పెడుతున్నాను. సితారా. ఓకే, సో అదేవిధంగా ఇంకొక ఇమేజ్ ఇన్సర్ట్ రోస్. సో ఈ విధంగా మనం ఏంటి అంటే మనకు కావాల్సిన విధంగా మనం చేంజెస్ చేయొచ్చు. సో ఒకసారి ప్రివ్యూ చూడండి. సో ఏ విధంగా అయితే మనకు కావాల్సిన విధంగా మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఇంకా అడిషనల్గా ఏం చేసుకోవచ్చు అంటే సో ఇక్కడ మనం ఒక హెడింగ్ బాక్స్ ఏదైతే హెడింగ్ సెక్షన్ మనం యాడ్ చేయొచ్చు. సో ఇది 3 సెక్షన్ కాబట్టి మనకి ఇక్కడ తీసుకోవట్లేదు. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ప్లస్ హెడింగ్ అవర్ టీమ్. సో ఈ విధంగా మనం ఏంటి అంటే మనకు కావాల్సిన విధంగా మనం కంటెంట్ అనేది యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే దీని యొక్క టాప్ ప్యాడింగ్ 0 చేస్తున్నాను, మార్జిన్ కూడా. సో ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. చూడండి, సో ప్యాడింగ్ మార్జిన్ పైన ఈ సెక్షన్కి యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం ఏంటి అంటే ఇమేజ్ బాక్స్ని యూజ్ చేసుకొని సో అద్భుతమైనటువంటి ఇలా టీమ్ కానీ లేకపోతే సర్వీసెస్ కానీ అలాంటివి మనం యాడ్ చేయొచ్చు అనమాట. చూసారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు మీ వెబ్సైట్స్లో లేదా వెబ్ పేజెస్లో ఇమేజ్ బాక్స్ని యూజ్ చేసుకొని టీమ్ మెంబర్స్ని గురించి కానీ లేకపోతే రివ్యూస్ కావచ్చు లేకపోతే సర్వీసెస్ కావచ్చు, సో ఇటువంటి వాటన్నిటిని కూడా మీరు ఏంటంటే ఈజీగా ఈ ఇమేజ్ బాక్స్ ఎలిమెంట్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కొంత కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీరు షేర్ చేసినట్లయితే నాకు మరింత సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో మళ్ళీ మరో ట్యుటోరియల్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.